హైదరాబాద్లో అధిక లాభాల ఆశ చూపి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యవహారం కలకలం రేపుతోంది. మణికొండకు చెందిన మహిళా నేత పట్లోళ్ల రూపారెడ్డి అధిక వడ్డీలు, పెట్టుబడులపై భారీ లాభాలు ఇస్తానంటూ పలువురు నుంచి డబ్బులు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బులు, కుటుంబ భవిష్యత్తు కోసం దాచుకున్న సొమ్మును నమ్మి ఇచ్చామని బాధితులు వాపోయారు. ఇప్పుడు తమకు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. రూపారెడ్డిపై బాధితుల ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు మొత్తం 4 కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు రూపారెడ్డి ఇంట్లో బాధితులు చెక్కులు దొంగలించారన్న ఆరోపణలు అవాస్తవమని బాధితులు తెలిపారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఆల్రెడీ కోట్ల రూపాయలు వసూలు చేసి ఇప్పుడు బాధితులను మోసం చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రూపారెడ్డి పైన ఎలాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు? ఆవిడకు టోటల్గా బాధితులు ఏమంటున్నారు అక్కడ? రైట్, గుడ్ ఈవినింగ్ రవిచంద్ర. ప్రస్తుతం మనం రూపారెడ్డి కేసు సంబంధించిన అప్డేట్ తెలుసుకోవడానికి ఇప్పుడు నార్సింగ్ పిఎస్ దగ్గర ఉన్నాం. ఈ నార్సింగ్ పిఎస్లోనే ఎవరైతే రూపారెడ్డి చేతిలో మోసపోయారో వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి కేసు పెట్టారు. మొన్న మనం చూస్తే 3 రోజుల క్రితం ఈ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన కూడా నిర్వహించిన పరిస్థితి. ఇప్పుడు సిఐ గారితో మనం మాట్లాడాం. ఆయన ఇచ్చిన సమాచారం మేరకైతే ఫస్ట్ ఒక వారం రోజుల క్రితము ఒక్కరు కేసు పెట్టారట. ఆ ఒక్కరు కేసుతో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఒక కేసే కదా అని. కానీ ఆ తర్వాత 2, 3, 4, 10 మంది, 20 మంది, 30 మంది ఇలా సంఖ్య పెరగడంతో ఇదేదో చాలా పెద్ద వ్యవహారం ఉంది, చాలా ఎక్కువ మంది బాధితులు ఉన్నారని పోలీసులు గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేసిన తర్వాత నిజమే ఈమె చాలామంది దగ్గర డబ్బులు తీసుకుందని కొంత సమాచారం పోలీసులతో ఈ మేరకు కేసులు కూడా నమోదు చేశారు. సో దాంట్లో మొత్తం 4 కేసులు నమోదు చేశారు. 4 కేసులలో మరొక ప్రత్యేకం ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. సో దళితులను ఇందులో ఎవరైతే డబ్బులు రూపారెడ్డికి ఇచ్చారో బదులు కావచ్చు, మిత్తికి కావచ్చు, లేకపోతే మీ డబ్బులు ఎక్కువ చేస్తాను, నాకు బిజినెస్లు ఉన్నాయి, మనకు వచ్చే 50 కోట్లు 100 కోట్లు వచ్చేది ఉంది వేరే బిజినెస్లో, ఇలా నమ్మబలికి చాలామంది దగ్గర డబ్బులు తీసుకుంటే అలా కొంతమంది దళితులు కూడా ఉన్నట్లుంది. వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు దళితులను దూషించి, కులం పేరుతో దూషించినట్టుగా కూడా వాళ్ళు ఇక్కడ పిఎస్లో ఫిర్యాదు చేయడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇది తర్వాత నమోదు చేశారు. ఇప్పుడు ఏదైతే జైలుకి వెళ్ళారో అది వేరే కేసులు, దానికి సంబంధించి చీటింగ్ కేసులు కావచ్చు. మళ్ళీ దానికి జోడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. బాధితులు పెరగడంతో, ఎక్కువ మంది బాధితులు ఉన్నారనే కారణంతో, ఎందుకంటే మామూలుగా అయితే 1, 2 అయితే కేసు నమోదు చేసి చీటింగ్ కేసు కింద నమోదు చేసి స్టేషన్ బెయిల్ అవకాశం ఉంటుంది. కానీ మోసపోయిన వారి సంఖ్య ఎక్కువ ఉండడంతో ఇక్కడికి వచ్చి కొంతమంది దళిత సంఘాలు కూడా ఆందోళన చేసిన పరిస్థితి నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్తగా ఆ యొక్క కేసులు నమోదు చేసి న్యాయస్థానానికి ఆధారపడితే 14 రోజుల రిమాండ్లో ఇప్పుడు ప్రస్తుతం రూపారెడ్డి జైల్లో ఉన్నారు. దానికి సంబంధించి బెయిల్కి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వరుసగా సెలవులు రావడంతో మండే కానీ ట్యూస్డే కానీ బెయిల్కు వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. కానీ అయితే ఇది ఇలా ఉంటే ఈ రూపారెడ్డి వచ్చేసి ఈ యొక్క అప్పులు ఎగ్గొట్టడానికి తన కూతురి యొక్క ప్రేమ వ్యవహారాన్ని కూడా వాడుకున్నట్టుగా మనకు సమాచారం వచ్చింది. ఉదయం 12, 11 గంటల ప్రాంతంలో వాళ్ళ ఇంటికి కూడా, మణికొండలో ఉన్న ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. ఈ ఇంటిలో మరి ఎవరైతే ఇప్పుడు రూపారెడ్డి అయితే జైల్లో ఉంది, కానీ వాళ్ళ చిన్న కొడుకు ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు కూతురు కానీ లేదా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు కూడా ఆమెతో ఉంటున్నాడు. అతను లేడు, వాళ్ళిద్దరు కూడా లేరు. ఆ ఇంట్లో చిన్న కుమారుడు ఉన్నాడు. సో ఆ ఇల్లు అంతా ఖాళీగా ఉంది. చాలామంది వచ్చి, బాధితులు వచ్చి అడగడంతో, నిలదీయడంతో ఇంకా మరి ఎవరు వస్తారో ఆలోచనతో వీళ్ళు కూడా ఇద్దరు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా మనకు సమాచారం వచ్చింది. సో ఒకవైపు ఇటు రూపారెడ్డి బాధితులు కూడా పెరుగుతున్నారు. ఇది ఇలా ఉండగా నిన్న ఇంకొంతమంది బాధితులు కూడా నార్సింగ్ పిఎస్కి వచ్చినట్టుగా సిఐ గారు చెప్పారు.
ఒక కుకట్పల్లి సంబంధించిన కొంతమంది, అదేవిధంగా రాయదుర్గం సంబంధించిన కొంతమంది. సో వీళ్ళ పిఎస్కు పరిధిలోకి రాదు కాబట్టి ఆ బాధితులను వారి వారి పిఎస్లోకి పంపించారు. ఇప్పుడు రాయదుర్గంలో 2 కేసులు, కుకట్పల్లి పిఎస్లో కూడా 2 కేసులు అంటే బాధితులు ఫిర్యాదు చేశారని కూడా మనకు సమాచారం వచ్చింది. సో ఇలా రోజు రోజుకు రూపారెడ్డి బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. అంటే ఎవరైతే డబ్బులు తీసుకొని అంటే మిత్తిలకు తీసుకొని వాళ్ళకి ఇవ్వకపోవడంతో ఈ యొక్క బాధితుల సంఖ్య పెరుగుతుంది. అయితే దీనికి స్పష్టంగా ఇక్కడ కూడా బాధితులు కొంతమందితో మాట్లాడాము గ్రౌండ్ లెవెల్లో. ఈ యొక్క డబ్బులకు ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన పేరు వాడాల్సిన అవసరం లేదు, కావాలనే ఎమ్మెల్యే పేరు వాడుకుంటుంది. వాళ్ళ కుమారుణ్ణి అదేవిధంగా రూపారెడ్డి యొక్క కుమార్తెను అడ్డం పెట్టుకొని ఈ కేసు నుంచి బయటపడాలి, ఈ బాధితుల నుంచి దూరంగా పారిపోవాలి, లేకపోతే డబ్బులను వాళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా ఇప్పించాలనే ఒక దురుద్దేశంతో లేకపోతే ఒక లాంగ్ టైం ప్లాన్తో ఒక పక్కా కుట్రతో ఇదంతా చేసినట్టుగైతే మనకు మణికొండలో కొంతమందితో బాధితులతో మాట్లాడినట్టు స్పష్టంగా అర్థమవుతుంది రవిచంద్ర. అంటే ఈ కేసులో మరో ప్రేమ వ్యవహారం కూడా తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఎమ్మెల్యే కానీ ఎవరైనా సంప్రదించారా? ఎవరైనా అంటే బయటకు వచ్చి దీని విషయంలో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుందా? సో ఈ ప్రేమ వ్యవహారం అంటే ఈ డబ్బుల వ్యవహారం ఒకటైతే దీంట్లో ఈ ప్రేమ వ్యవహారం ఉంది. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పష్టంగా చెప్పాడు, నాకు దీంతో సంబంధం లేదు డబ్బులతో. అదేవిధంగా కుమారుడికి సంబంధించి ఆయన చెప్పినా వినకుండా వీళ్ళ వైపు ఒక విధంగా చెప్పాలంటే ఒక ట్రాప్ లాగా మనం స్థానికులతో కొంతమందితో మాట్లాడినప్పుడు ఇది ఒక హనీ ట్రాప్ లాగా ఉంది. ఇంకా రకరకాల కొన్ని వార్తలు కూడా చెప్పారు. ఆ అమ్మాయి తర్వాత రూపారెడ్డి మీద వీళ్ళు చాలామంది దగ్గర ఇలానే డబ్బులు తీసుకొని చాలామంది మోసం చేసినట్టుగా తెలిసింది అనేది కొన్ని వార్తలు ఎండబడ్డాయి. సో ఈ నేపథ్యంలో వాళ్ళ ఎమ్మెల్యే కుమారుడుగా బక్రా అయినట్టుగా తెలుస్తుంది. సో అనవసరంగా ఆయనను కూడా ఇందులో వాడుకొని ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కుమారుడు యొక్క ఆయన పేరును లేదా ఆయన ప్రేమ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఎమ్మెల్యే మీద బురద జల్లే కార్యక్రమం అయితే జరుగుతుందని ఇది స్వయంగా బాధితులు చెప్పిన మాట. వ్యక్తిగతంగా వారికి వ్యక్తిగతంగా ఎవరి పగలేదు, కానీ బాధితులు వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ ఎవరైతే డబ్బులు ఇచ్చారో లాస్ట్ 20 నుంచి 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి రూపారెడ్డికి తెలిసిన వాళ్ళే డబ్బులు ఇచ్చారు. సో వాళ్ళకు ఎమ్మెల్యే యొక్క వ్యవహారం తెలుసు. చాలా రోజుల నుంచి వీళ్ళందరూ ఎమ్మెల్యే దగ్గరికి పోయిన వాళ్ళే కాబట్టి ఈ డబ్బుల వ్యవహారానికి ఎమ్మెల్యేకి సంబంధం లేదు. అదేవిధంగా ఈ ప్రేమ వ్యవహారాన్ని ఈ డబ్బులతో లింకు పెట్టి ఈ కేసు నుంచి బయటపడాలనే ఒక పక్క ప్రణాళికతో రూపారెడ్డి చేసినట్టుగా అయితే స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఇక్కడ ఆల్రెడీ కుటుంబం పార్టీలకు దాంట్లో కూడా ఆమె భర్తగా ఇంట్రడ్యూస్ చేసింది అని చెప్పి ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. భర్తగా ఒకరిని ఇంట్రడ్యూస్ చేసింది అని చెప్పి దీనిపైన బాధితులు ఏమైనా స్పందించారా? సో ఇది ఒక పేరు రాజేందర్ రెడ్డి ఒక పేరు అయితే చెప్తా ఉన్నారు. ఆమె వ్యక్తిగత వ్యవహారం అయినప్పటికీ మనం ఎక్కువగా దాన్ని వాడకూడదు. బట్ బాధితుల ఒక వర్షన్ ప్రకారం అంటే బాధితులు కూడా వీళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు ఇష్యూ వాళ్ళ కుటుంబంలో ఉంటే వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ వ్యవహారం కానీ మనకు సంబంధం లేదు, మీడియా వాళ్ళు ఎవరు వాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ బాధితులు మోసం చేశారో వీళ్ళ వ్యక్తిగత విషయాలు కూడా కొన్ని బయటకు వచ్చాక తప్పదు. సో ఇప్పుడు భర్తగా చెబుతున్న వ్యక్తి 2వ వ్యక్తి అంటున్నారు. మొదటి భర్త చనిపోయాడు, 2వ భర్త అంటున్నారు. అతను కూడా వీళ్ళతో 1-2 సార్లు మాట్లాడేట. ఈయన డబ్బులు కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ ఒక ఆమెకు 60,000 రూపాయలు ఈ ఎవరైతే రూపారెడ్డి 2వ భర్త చెప్పుకుంటున్న ప్రచారం జరుగుతున్న వ్యక్తి వీళ్ళకు పరిచయం అయి అతను కూడా ఒక 60,000 రూపాయలు ఒకరికి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా. సో ఆయనకు సంబంధం లేకపోతే ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ చేశాడనేది ఒక క్వశ్చన్. కానీ ఇప్పుడు ఆయన లేడు. ఇప్పుడు ఆయన ఎక్కడా కూడా కనబడకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అనేది బాధితులు వాపోతున్నారు. ఒకవేళ నిజంగా ఆయన కూడా మరి భర్త అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మాకు కూడా న్యాయం చేయడానికి. ఒకవేళ ఆమె జైల్లో ఉన్నా కూడా మిగతాది మాకు ఏదైనా న్యాయం చేయడానికి ఆయన ముందుకు రావాలని బాధితులు కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడైతే ఆయన ఎక్కడ తెరపాన ఎక్కడ కనబడట్లేదు, మరి అజ్ఞాతంలోకి వెళ్ళాడని తెలిసింది. సో వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఆమెకు బెయిల్ ఇవ్వడం. థ్యాంక్ యూ రాజ్ కుమార్.